హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు ఒక 2 మంత్స్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. చాలా న్యూస్ ఛానల్స్ అది వీడియోస్ అనేది చాలా వైరల్ అయినాయి. అదే నిజమైంది. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక అమ్మాయి మోసం చేసిందని ఏదో బంజారా హిల్స్ ఎక్కడో సంథింగ్ ఒక ఏరియాలో ల్యాండ్ కొన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారని చాలా న్యూస్ అనేది సర్క్యులేట్ అయింది. ఇది ఎంతవరకు నిజం సార్? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోయారా? ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు మోసపోతే కామన్ పీపుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ ఎంతమంది లాయర్స్ ఉంటారు, వాళ్ళ సీఎస్ ఉంటారు, చాలామంది ఉంటారు. అంత బలం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారే మోసపోతే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్, నేను స్పోర్ట్స్ అనలిస్ట్, సెలబ్రిటీ అనలిస్ట్ కాదు కదా. అది పెద్ద ఇష్యూ అయింది. అక్కడ ఫస్ట్ 2 పాయింట్లు కరెక్ట్ చేసుకుని మీరు అడిగిన దాంట్లో అమ్మాయి కాదు ఆవిడ, ఆంటీ పెద్ద ఆవిడ సుంకు గీత. ఓకే. రెండోది బంజారా హిల్స్ కాదు, జూబ్లీ హిల్స్. ఓకే. సో ఇదేంటంటే 1996లో ఆ ప్రాపర్టీ ఓనర్ మేబీ సుంకు గీత అవ్వచ్చు. సో 2003వ సంవత్సరం అనుకుంటే ఈ డీల్ జరిగింది. ఓకే. ఏం జరిగిందంటే 36 లక్షలకి ప్రాపర్టీ కొనుక్కోవడం జరిగింది. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. 671 గజాలు ప్లస్. జూబ్లీహిల్స్లో మంచి లొకేషన్, సొసైటీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్రాపర్టీ. సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అడిగారంట, ఈ ప్రాపర్టీ మీద ఏమైనా పెండింగ్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఉన్నాయని అడిగారంట. అప్పుడు నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు వయసు 20 సంవత్సరాలు ఉంటుంది ఆ డీల్ జరిగినప్పుడు, రఫ్గా. సో వెరీ యంగ్స్ బాయ్. సో అడిగితే లేదంటే ఒక బ్యాంకులో లోన్ ఉంది, ఆ లోన్ కడితే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ వస్తాయి. ఎక్కడ ఉంది ఆ బ్యాంక్? చెన్నైలో ఉంది. సరే ఎంత కట్టాలో కట్టేశారు, డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతవరకు మ్యాటర్ బాగానే ఉంది. ఎప్పుడైతే 2003వ సంవత్సరం. ఇవాళ ఎంత ఉంది డేట్? 2024. ఒక 5-10 ఇయర్స్ తర్వాత 4 బ్యాంక్ ఆఫీసర్లు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లు కొడుతున్నారు. దేనికోసం సార్? ఆ లోన్ తీసుకున్నారు. అదే ప్రాపర్టీ మీద 4 బ్యాంకులు లోన్ ఇచ్చావు. 5 బ్యాంకులతో ఒక బ్యాంక్ క్లియర్ చేశాడు, ఇంకో 4 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. అలా ఇవ్వకూడదు. అంటే ఒక ప్రాపర్టీ, ఒకే ప్రాపర్టీ మీద 4-5 బ్యాంక్స్ ఎలా ఇచ్చారంట? తెలుగులో సామెత ఉంది, వడ్డించేవాడు అన్నోడైతే చివరిదాకున్నా నీకు రావాల్సిన ముక్కలు నీకు వస్తాయండి. తక్కువ ఉంది అనుకోండి మటన్, నువ్వు లాస్ట్లో కూర్చున్నావు, ఆయన అబ్బాయి ఎవరో తెలియదు, గెస్ట్, నువ్వు మెయిన్ గెస్ట్ అంటే తక్కువ వేసి నీకు ఎక్కువ వేస్తాడు. అది వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. నేను నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాను, బై హుక్ ఆర్ క్రూక్. మందల ఆవైతే మజ్జిగ పలచన అవుతుంది, తెలుసు కదా. తక్కువ మజ్జిగ ఉంది, 6 మంది వచ్చారు, ముగ్గురికి అంటే కొద్దిగా నీళ్ళు వేసి మేనేజ్ చేయాలి కదా సిచ్యువేషన్. అట్లా ఏంటంటే వీళ్ళందరూ నాకు తెలిసి బ్యాంకు వాళ్ళు, సుంకు గీత అనే లేడీ మేడం ఎవరైతే ఉన్నారో ఇద్దరు కుమ్మక్కై చేసి ఉండాలి. ఓకే. ఎందుకంటే ఒక ప్రాపర్టీకి ఒక లోనే తీసుకోవాలి. 5 లోన్లు ఇవ్వడం అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్. ఆవిడకి చేతులెత్తి నమస్కరించాలి. ఎవరికి? ఆ సుంకు గీత గారికి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ లెవెల్ స్టార్నే మోసం చెందిన మామూలు మనిషి కాదు, రైట్. సో అప్పుడు ఏమైందంటే ఈ ప్రెజర్ ఒక 10 సంవత్సరాలు తట్టుకున్నారని నాకు తెలిసి. ఎవరు? జూనియర్ ఎన్టీ 10 ఈ గత 4-5 సంవత్సరాలుగా బాగా ఒత్తిడైంది. మీరు మిమ్మల్ని కబ్జా అని, మీ ప్రాపర్టీని కబ్జా చేయాలి, మీరు ఈఎంఐస్ అయినా కట్టండి, ప్రాపర్టీ అయినా నాకు. ఈయనేమంటాడంటే నేనెందుకు కడతాను, నేను అప్పు తీసుకోలేదు, అప్పు తీసుకుంది ఆవిడని అడగంటే లేదు సార్, ప్రాపర్టీ ప్రస్తుతం మీ హ్యాండ్ ఓవర్లో ఉంది, ఆవిడతో సంబంధం లేదు, మీరే కట్టాలని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే బయటకు హైకోర్టుని ఆశ్రయించారు. సో డిఆర్టీ అనే బాడీ ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే ఒక బాడీ. సో వాళ్ళకి వెళ్తే ఏమన్నారంటే ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇచ్చి మీ డాక్యుమెంట్స్ అన్నీ హైకోర్టుకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి దాని మీద చెప్తారు మీరు కట్టాలా వాళ్ళు కట్టాలా అని. అయితే ఇక్కడ మీరు ఇందాక క్వశ్చన్ నార్మల్ సామాన్యుడికి ఎట్లా అని. అవును, జనరల్గా మేము చెప్తాం రియల్ ఎస్టేట్లో, నువ్వు కూడా చాలాసార్లు విన్నావు వీడియోలో, ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పెట్టుకుంటే చాలా ఉత్తమం. మనం ఏం చేస్తాం, 1-2% ఆడికి ఎందుకు ఇవ్వాలి, మనం 1-2% చూసుకొని 98% వదులుకుంటాం, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో అలాగా అది అట్లా అయిపోయింది. సో కేసు అయితే తర్వాత డిస్కషన్లో వెళ్ళలేదు, ఇంకా రిజల్ట్ అనేది బయటికి రాలేదు. ఏదేమైనప్పటికీ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఈసీ కానీ, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి సెంట్రల్ డేటాబేస్ అని ఉంటుంది. అంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి బ్యాంక్కి, సెంట్రల్ బ్యాంక్ అంటే ఆల్ బ్యాంక్స్. అదేవిధంగా దాని మీద మోర్టగేజ్ ఉన్నా రిఫ్లెక్ట్ అవుతుంది ఈసీలో. మరి ఇవన్నీ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ అందరికి కరువు అయితే జనాలకు కరువు లేదు. చార్టెడ్ అకౌంట్ ఉంటాడు, లాయర్ ఉంటాడు, ప్రోగ్రామ్ హెడ్ ఉంటాడు, చాలామంది ఉంటారు. మరి వీళ్ళందరూ తెలిసి చేశారా తెలియకుండా చేశారా, అసలు ఈసీ తీసుకున్నారా లేదా,
లేదా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఒకవేళ ఇవన్నీ తీసుకుంటే అది ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫాల్ట్ అవుతుంది. ఇవన్నీ తీసుకొని కరెక్ట్గా ఉండే చూపిస్తే గవర్నమెంట్ ఆఫీసుల మీద ఓనర్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. సో ఏదేమైనప్పటికీ వీ విల్ విష్ దట్ జూనియర్ ఎన్టీఆర్ షుడ్ కమ్ అవుట్ హ్యాపీలీ వితౌట్ ఎనీ హెడ్జల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.